అమ్మగారు 2021 నుంచి క్యాన్సర్ నుంచి బాధపడుతుంది బాగా. హైమ్స్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ గుణతల దగ్గర. ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద దీని మీద చేయించాం, ఆరోగ్యశ్రీ మీదే చేయించాం 2025 దాకా. మా అమ్మగారికి ఒక్క ఇండిషన్ టాబ్లెట్ వచ్చి రంగనాథ్ సార్ డాక్టర్ గారు ఆయన 35,000 ఒక ఇండిషన్. వైఎస్ఆర్ దీని కాంగ్రెస్ మీద మొత్తం చేశాడు, ఫ్రీ ఇండిషన్లే. 2025లో మా అమ్మగారు చనిపోయారు. మొత్తం ట్రీట్మెంట్ మొత్తం మా అమ్మగారు జరిగింది వైఎస్ఆర్ పార్టీ మీదే. ఆయన ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయ్యి ఉండేది ఒకవేళ లేకపోతే మాత్రం అసలు మా అమ్మగారిని 2020లో కోల్పోయేవాళ్ళం మేము. జగన్ గారు లేకపోతే 2020లోనే కోల్పోయేవాళ్ళం. ఆయన ఉండబట్టి, ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ఉండబట్టి 2025 దాకా కాపాడుకున్నాం మా అమ్మగారిని. అది ఉన్న విషయం. ఆ హాస్పిటల్ అయితే నెంబర్ 1 ఆయన ఉన్నప్పుడు. జగన్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ కానీ నెంబర్ 1. ప్రైవేట్ ఈ మధ్యనే వెళ్ళారా మీరు? ఈ మధ్యలో వెళ్తే అసలు కుక్కను చూసినట్టు చూస్తున్నారు ప్రజల్ని. ఏ హాస్పిటల్ అయినా సరే. ఆరోగ్యశ్రీ అంటారా, ఇగో ఆరోగ్యశ్రీ గడ్డ పక్కన పెట్టి ఫీజు కట్టి రాపో అంటున్నారు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అలాగా ఇక ఆరోగ్యశ్రీ కార్డు అంటే పక్కన పెట్టి ముందు ఎక్కించాలని అలా ఉంది. ఇప్పుడు అలాగ ఇసురు కొడుతున్నారు ఆరోగ్యశ్రీ కార్డు అంటే. అలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం అయితే. తేడా ఏమంటారు మరి జగన్కి చంద్రబాబుకి? ప్రజలు చేసుకుని తప్పు, అది ప్రజలు చేసుకుని తప్పు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాది బాగా చేస్తున్నాం, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు కదా. ఏం చేశారు, ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక్క మాట చెప్పాలంటే ఏం చేశారు ప్రజల కోసం? అది ఒక్క మాట. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ప్రజల కోసం? ఏం చేశారు? పోనీ ప్రజల బాధలు తెలుసుకున్నారా? ప్రజల మధ్యలోకి వచ్చి నుంచున్నారా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్నే కాదన్ను, ఆయన పెద్ద ఫ్యాన్స్, నేను కూడా అభిమాని. ప్రజల కోసం వచ్చారా? ఒక్కసారి ఆయన పట్టించుకున్నారా? విజయవాడ వచ్చారు పంజి సెంటర్, ఒకసారి ఎలక్షన్స్ ముందు వచ్చారు. నేనున్నా, మీ అందరు నేనున్నానండి. ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఒక్కసారి ఆయన విజయవాడ పంజి సెంటర్ వచ్చి మీకు ఏం ఇబ్బంది ఉందని చెప్పి ఆయన అడిగారా? అడుగుంటే ఆయనే కోరుకున్న వాళ్ళం మేము సీఎం కింద. ఆయన ఒక్కసారి కూడా రాలా. ఎంత బాధ ఉంటుంది అభిమానికైనా సరే. అది